హాయ్ అండి. ఈరోజైతే నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. నేనైతే మీడియం సైజు 3 టమాటాస్ తీసుకున్నాను. వాటిని పీసెస్ కింద కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను. తగినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, కారానికి సరిపడగా. కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. ఇవేనండి నేను తీసుకున్నవి కొత్తిమీర టమాటా చట్నీకి. ఇప్పుడైతే నేను పొయ్యి మీద మూకుడు పెట్టుకుండి కొత్తిమీర టమాటాస్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకుంటాను. చూడండి ఎలా చేస్తాను. నేను ఫస్ట్ అయితే మూకుడు పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకుంటే. ఇప్పుడైతే ఆయిల్ పోయించుకుండి మూకుట్లో అవి అయితే వేయించుకుంటానండి, కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుంటాను. ఆయిల్ అయితే పోసుకున్నానండి నేను. ఇప్పుడైతే అందులో పచ్చిమిర్చి వేసుకుండి వేయించుకుంటాను. చెమర్చకుండా ఆయిల్ నేను మూత అయితే పెట్టుకుంటాను. పచ్చిమిర్చి అయితే వేగిపోయిన ఎందుకు నేను ప్లేట్లో తీసుకుంటాను వీటిని. ఇప్పుడైతే నేను ఈ ఆయిల్లోనే టమాటాస్ కూడా వేసుకుండి వేయించుకుంటానండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇంకా మగ్గాలి, మూత పెట్టేసుకుందాం. టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడైతే నేను ప్లేట్లో తీసేసుకుంటానండి. టమాటా ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా వేసుకుంటాను ఆయిల్లో. కొత్తిమీరని టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను అండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను కదండి. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటాను. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కొత్తిమీర అయితే మగ్గిపోయిందండి ఆయిల్లో. ఇప్పుడైతే కొత్తిమీర కూడా ప్లేట్లో తీసేసుకుంటాను.
ఆయిల్లో నేను అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి ప్లేట్లో. టమాటాస్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడైతే మొత్తం చల్లారినాయండి. ఇప్పుడు అయితే మిక్సీ పట్టుకుంటాను. వేడిగా వేస్తే మిక్సీ పాడైపోతుంది, అయితే కొంచెం చల్లారాక నేను మిక్సీ పట్టుకుంటాను. మిక్సీలో వేసేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసేసుకున్నానండి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మొత్తం మిక్సీ పట్టుకున్న పచ్చడి బౌల్లో తీసుకుంటున్నానండి. బౌల్లో తీసుకున్నాను నేను పచ్చడి అంతా. తీసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చడి. నేను మొత్తం కలుపుకుంటున్నాను ఆనియన్స్ కలిసేలాగా. కొత్తిమీర, టమాటా పచ్చడి. ఫైనల్గా అంతేనండి, అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం మరి.